17 అక్రమ నిర్మాణాల కూల్చివేత. ఒకే రోజు హైదరాబాద్లో షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, కుక్కడపల్లి జోన్లలో అధికారుల చర్యలు. 11 భవనాలకు యూసీ నోటీసులు. క్షేత్రస్థాయిలో 54 అక్రమ నిర్మాణాల గుర్తింపు. గ్రేటర్ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ సర్వేకు ఆదేశాలు. అక్రమ కట్టడాలను ఆదిలోని గుర్తించి కూల్చేసేందుకు నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షతో కదిలిన యంత్రాంగం. ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు నిర్మించి కొంతమంది ప్రాణాలకు పోవడానికి కారణమవుతున్నారు, ఎక్కడ కూడా జాగలేదు, సందు లేదు, కారు పోదు, బండి పోదు, గిదగింత సందులు పెట్టేసి 7 అంతస్తుల 8 అంతస్తుల భవనాలు కట్టిర్రు. అందులో ఉన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ఎటువంటి పర్మిషన్లు. కొన్ని కాలేజీలు ఉన్నాయి, కాలేజీలకు పర్మిషన్ లేవు, వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు, కాలేజ్ ఒక దగ్గర, వాడు వేరే దగ్గర పరీక్ష రాపియడం, అందులో హాస్టళ్ళల్లో పెట్టడం, దానికి ఫైర్ సేఫ్టీ ఉండదు, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉండదు, వాడు ఫుడ్ ఎట్లా పెడుతున్నాడు, ఫుడ్ సేఫ్టీ నుంచి వాళ్ళకి ఎక్కడి నుంచి ఏ పర్మిషన్ ఉండదు, ఏది ఉండదు, బోర్డు నుంచి పర్మిషన్ ఉండదు. బోర్డు నుంచి పర్మిషన్ ఉండాలంటే ఇంత కట్టాలి, అవన్నీ ఏముండదు. ఒకే కాలేజ్ కింద ఈ ప్రభుత్వానికి కట్టకుండా ఈ తప్పించుకొని ఇగో ఈ రకమైన పనులు చేస్తున్నారు. మరి రేపు భవిష్యత్తులో పిల్లలకి ఏమన్నా అయితే ఎవరు తర్వాత ఏమంటారు, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు. అందుకనే ప్రభుత్వం తీసుకునే చర్యలు కొంతమంది కఠినంగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తు తరాలకు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని పనిచేయాలి, తప్పని పరిస్థితి. తర్వాత ఏమంటారంటే ఏదైనా జరిగినప్పుడు ప్రభుత్వం చాలా కఠినంగా ఉండాలి, ఎందుకు వదిలేయాలి అని చెప్పేసి మళ్ళా అనేది వాళ్ళే. అందుకని ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంతమందికి బాధ కలిగించవచ్చు. ఏదైనా కానీ ప్రజల క్షేమం కోసమే ఇటువంటి పనులు చేయాల్సిందే. ఇంకొకటి ఏంటంటే గచ్చిబౌలి, కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డు కానుకొని 40 అంతస్తులు 50 అంతస్తుల భవనాలు ఎట్లా పర్మిషన్ ఇచ్చిరు దానికి? గత ప్రభుత్వమే ఇవన్నీ చేసింది. కానీ మరి వాళ్ళకు రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడి నుంచి ఇచ్చిరు, తాగునీరు ఎట్లా అందిస్తారు వాళ్ళకు? అందులో 1000 ఫ్లాట్లు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడి నుంచి తాగునీరు వస్తుంది అంటే ఈ బస్తీల కడుపు కొట్టాలి, అక్కడ వాళ్ళకి ఇవ్వాలి. గత ప్రభుత్వం చేసింది ఆ పని. ఆ పర్మిషన్లు ఎట్లు ఇచ్చిరు అనేది దాని మీద కూడా ప్లీజ్ రిక్వెస్ట్ విచారణ జరపండి. ఆ దొంగలు బయటపడతారు. ప్రజల బలమైన కోరికలు ఆ దొంగలను ఎప్పుడు ఈడుస్తారు, ఎప్పుడు కచ్చీరికాడ చెట్టుకు గట్టేస్తారని చాలామంది తెలంగాణ ప్రజలు, 4 కోట్ల మంది ప్రజలు 8 కోట్ల కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ చేసిన గత ప్రభుత్వము పరిపాలన మీద అవగాహన లేదు, పట్టు లేదు, ఏది లేదు. నేను తోపుని, నేను పోపుని, మా అయ్య తెల్లగుర్రం మీద తిరిగిండు, మేము నేతులు తాగేటోళ్ళం, మా మూతల వాసన చూడు, ఈ ముచ్చట్టు సొల్లు చెప్పుకుంటూ పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిరు. దీని మీద ఆలోచన చేయండి. ఇప్పుడున్న ప్రభుత్వమైనా సరే, ఆ కుక్క మొరుగుతూనే ఉంటుంది. కుక్క మొరుగుతుందని చెప్పేసి ప్రతిసారి వెనక తిరిగి పోలేం కదా. రేవంత్ రెడ్డి గారు, కుక్క మొరిగితే మనం పట్టించుకోకుండా మన గమ్యం మనం చేరుకోవాలి. కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, మీరు పట్టించుకోకుండా మీరు చేయాల్సినవి చేయండి. ఆ గచ్చిబౌలిలా ఔటర్ రింగ్ రోడ్డు కానుకొని సెట్ బ్యాక్ కూడా చక్కగా లేకుండా 50 అంతస్తుల భవనము ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉంటే రేపు భవిష్యత్తులో జరగరానిది ప్రమాదం ఏదైనా జరిగితే ఔటర్ రింగ్ రోడ్డు మీద నుంచి పొయ్యేటోళ్ళ పరిస్థితి ఏంది, దాని కింద ఉన్నోళ్ళేంది, ఔటర్ రింగ్ రోడ్డు దాటి అవతల ఉన్నోళ్ళేంది, చుట్టూన్నోళ్ళ పరిస్థితి ఏంది, చాలా ఘోరంగా ఉన్నాయి ఆ బిల్డింగులు. దాని మీద ఒకసారి విచారణ జరపండి, రిక్వెస్ట్ అనుకోండి మీరు.